వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఎందుకని ఎక్కువగా గ్యాస్ కానీ, కాన్‌స్టిపేషన్ లేదంటే బ్లోటింగ్ ఇలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది? డైజెషన్ ఎందుకు మనకు ప్రాబ్లమాటిక్‌గా అయిపోతుంది? స్పెషల్లీ ఇండియన్స్ ప్రతి ఐదుగురిలో ఇద్దరికి ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. ఏదో ఒక ప్రాబ్లమ్ డైజెషన్ రిలేటెడ్‌గా. సో, ఇవన్నీ ఎందుకు ఇంత డెవలప్ అవుతున్నాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ మధ్య ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి వి హావ్ అ స్పెషల్ పర్సన్ విత్ అస్. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారనమాట. డాక్టర్ హర్ష తేజ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో, బేసిక్‌గా ఈ మధ్య ఏమైపోయిందంటే ఎక్కువగా చెస్ట్‌లో పెయిన్ చాలా మందికి ఏమైపోయిందంటే చెస్ట్‌లో పెయిన్ రావడం వల్ల అది హార్ట్ బర్నా? లేదంటే హార్ట్ అటాకా? అనేది క్లారిటీ ఉండట్లేదు. కొంతమంది ఈ మధ్య ఎక్కువగా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి అది ఫస్ట్ అదేనేమో అని చెప్పేసి భయపడిపోతున్నారు. సో, బేసిక్‌గా ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి మనం? సో, ఎప్పుడైనా సడెన్‌గా రాత్రిపూట ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు, అది హార్ట్ బర్నా, హార్ట్ అటాక్ అని డౌట్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనం ఫస్ట్ ప్రయారిటీ హార్ట్‌కి ఇవ్వాలండి. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఇమ్మినెంట్ డేంజర్ కాబట్టి వెంటనే హార్ట్ అటాక్ అని అనిపించినప్పుడు వెంటనే దగ్గరున్న హాస్పిటల్‌కెళ్ళి దానికి సరిపడా టెస్ట్ ఈసీజీ గాని, వేరే బ్లడ్ టెస్ట్ డ్రాప్ అయ్యాయని చేస్తారు. ఓకే. ఆ 2 చేయించుకోవటం బెటర్ అండి. ఒకవేళ అర్ధరాత్రి వచ్చిందంటే. కానీ మీకు రిపీటెడ్‌గా డే ఇన్, డే ఔట్ తిన్న వెంటనే ఛాతీలో మంట రావటము, పుల్ల తేన్పులు హుహు. రావటము, పడుకున్న వెంటనే ఆ నొప్పి ఆర్ మంట అనేది ఎక్కువైపోవటము, ఇలాంటివన్నీ ఉంటే అది హార్ట్ బర్న్ అంటామండి. ఓకే. హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఆ బర్న్ చెస్ట్ పెయిన్‌తో పాటు చెమట పట్టటము, బాగా ఆయాసం రావటము, హ్మ్. అదే నొప్పి చేతికి స్ప్రెడ్ అవ్వటము. ఇవన్నీ కామన్ సింప్టమ్సా? అవునండి. ఓకే. హార్ట్ అటాక్‌లో మనం చూసే కామన్ సింప్టమ్స్ ఇవన్నీ. సో, వాళ్ళకి జా లైన్‌కి పెయిన్ రేడియేట్ అవ్వటము, ఇవన్నీ హార్ట్ అటాక్‌లో చూస్తుంటుంటాం. ఓకే. వాళ్ళకి నడుస్తుంటే నొప్పి ఎక్కువ అవ్వటము, ఆ నొప్పనేది చాలా మందికి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 20 మినిట్స్ ఉండే అవకాశం చాలా ఉంటుందండి. కానీ అదే హార్ట్ బర్న్ అయితే మనం ఏదైనా సిరప్, జెల్స్ ఇలాంటివి తీసుకున్నది ఏదన్నా యాంటాసిడ్ తీసుకున్నా ఓ 15, 20 మినిట్స్‌లో సబ్సైడ్ అవ్వటము. క్లాసిక్‌గా ఫుడ్ రిలేషన్ ఉండటం చాలా కామన్ అండి. రైట్. ఓకే. సో, హార్ట్ బర్న్‌కి ఎక్కువగా అంటే రావడానికి ట్రిగ్గర్ చేసే ఫుడ్స్ ఏంటి సార్? సో, మనం తీసుకునే డే ఇన్, డే ఔట్ మెజారిటీ ఫుడ్స్ వల్లనే అంటే మన మార్నింగ్ చాలామందికి కాఫీ వల్ల గూడా రిఫ్లెక్స్ అనేది చాలా ఎక్కువవుతుందండి. రైట్. కాఫీ వల్ల ఎసిడిటీ రాకపోవచ్చు. కానీ ఆల్రెడీ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కాఫీ అనేది ఎగ్జాగరేట్ చేస్తుంది. రైట్. అలాగే మీరు తీసుకునే సిట్రస్ ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఎనీ స్పైసీ ఫుడ్ కెన్ ఇరిటేట్ ద మ్యూకోజా అండ్ కాజ్ రిఫ్లెక్స్ ప్యాటర్న్. ఓకే. సో, ఓకే. మరి తీసుకునే చాక్లేట్స్ తీసుకోండి, కాఫీ గానీ, స్వీట్స్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్, స్పైసీ ఫుడ్ హ్మ్. ఇవి మోస్ట్ కామన్‌గా ఆ రిఫ్లెక్స్ అనే వాటిని పెంచుతుంది. దానివల్ల హార్ట్ బర్న్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో, హార్ట్ బర్న్ ఉన్న వాళ్ళు ఈ ఫుడ్స్‌ని కొద్దిగా తక్కువలో తీసుకోవటం, అవాయిడ్ చేయటం చాలా బెటర్ అండి. ఓకే. సో, మార్నింగ్ మనం లేవంగానే తీసుకునే ఫస్ట్ మీల్ కానీ, లేదంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు డ్రింక్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. సో, దాన్ని బేస్ చేసుకొని మన సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది అని అంటారు కదా! సో, హ్మ్. కొంతమంది మీరన్నట్టుగా సిట్రస్ పడదు. కానీ లెమన్ వాటర్ మంచిది అని చెప్పేసి చాలా మంది అది తీసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది వెయిట్ లాస్‌కి కూడా అది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు రైట్ అంటారు అసలు? సో, అసిడిటీ గాని, రిఫ్లెక్స్ సింప్టమ్స్ లేని వాళ్ళకి మాత్రం సిట్రస్ తీసుకోవటంలో ప్రాబ్లమ్ ఏం లేదండి. హ్మ్. గోరువెచ్చని నీళ్ళలో సిట్రస్‌తో పాటు ఎ టింజ్ ఆఫ్ హనీ యాడ్ చేసుకొని చాలామంది వెయిట్ లాస్ తీసుకుంటారు. రైట్. అక్కడ బేసిక్ మెకానిజం ఏంటంటే, లెమన్‌లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ వల్ల మన మెటబాలిజం ఫాస్టర్‌గా అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల బర్న్ అవుతుందని గూడా మెకానిజం ద్వారా ఆ సిట్రస్ తీసుకుంటారు. ఓకే. అలాగే జీరా తీసుకున్నా గాని అది గూడా ఫ్యాట్ బర్నింగ్‌కి హెల్ప్ చేస్తుంది. హ్మ్. సో, ఇవేవి తీసుకున్నా మీరు లెమన్ గాని, జీరా గాని ఏదైనా ఎర్లీ మార్నింగ్ ఆ మెటబాలిజం పెంచేసి ఫ్యాట్ బర్న్ కావడానికి హెల్ప్ చేస్తుందండి. ఓకే. ఓకే. కానీ అదే రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో ఆల్రెడీ ఓవర్‌నైట్ ఫాస్టింగ్‌లో ఉండే యాసిడ్ సెక్రీషన్‌తో పాటు ఈ సిట్రస్ ఫ్రూట్ ఇరిటేషన్ వల్ల ఇంకా యాసిడ్ సెక్రీషన్ పెరిగిపోయి ఆ హార్ట్ బర్న్ అనేది పెరుగుతుంది. ఓకే. సో, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా రిఫ్లెక్స్ ఉన్నవాళ్ళు సిట్రస్, నిమ్మకాయ జ్యూస్ గాని, కాఫీ గాని అవాయిడ్ చేయటం బెటర్ అండి. ఓకే. ఓకే. సో, ఇంకొంతమంది చెప్పేదేంటంటే మార్నింగ్ ఫస్ట్ మనము ఫ్యాట్ తీసుకోవాలి అని చెప్పేసి. అని కొంతమంది ఓన్లీ ఘీ తింటారు. లేదంటే బుల్లెట్ కాఫీ అంటారు కొంతమంది. హ్మ్. ఆర్ ఎల్స్ ఇంకొంతమందయితే లేదు లేదు ఇవన్నీ కాదు ఎగ్స్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్తూ ఉంటారు. సో, ఏది తినొచ్చు? అంటే ఫస్ట్ మీల్ గాని, ఫస్ట్ తీసుకునే డ్రింక్ కానీ సో, ఏదుండాలి? మీరు చెప్పే ఘీ గాని, కాఫీ గాని, ఈ సిట్రస్ గాని ఏదైనా గాని ఆ ఫ్యాట్ బర్న్ చేయటానికి దోహదపడుతుందండి. ఓకే. సో, సింపుల్ ఫండా ఈ తీసుకునే ఫుడ్స్ అన్నీ జిమ్‌లో ప్రిస్క్రైబ్ చేసేదైనా, డైటీషియన్స్ చెప్పేదైనా సో, మనం నార్మల్ ఫస్ట్ కార్బోహైడ్రేట్‌తో పాటు ఫ్యాట్ బర్న్ చేయటానికి హెల్ప్ చేయటానికి వాడే ఫుడ్సే ఇవన్నీ అండి. రైట్. రైట్. సో, హార్ట్ బర్న్ ఇష్యూస్ తీసుకుంటే నార్మల్‌గా గ్యాస్ పట్టేసినట్టుగా అనిపించినా గూడా వెంటనే ప్యాకెట్ ఇనో కొనేసుకొని తాగేస్తూ ఉంటారు. సో, అది ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంటుంది? అండ్ దాని మీద రిలై అవ్వచ్చా ఎప్పటికి?
సో, సింప్లీ ఈనో అనేది ఒక యాంటాసిడ్ అండి. అంటే దాంట్లో సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. హ్మ్. సో, మన బాడీలో ఉండేది యాసిడ్. సో, సింపుల్ కెమిస్ట్రీ లాగా యాసిడ్‌ని ఈ బేస్ అనేది న్యూట్రలైజ్ చేస్తుంది. రైట్. సో, అప్పటికప్పుడు మీకు ఆ యాసిడ్ ఉండదు కాబట్టి, ఆ యాసిడ్ వల్ల వచ్చే పెయిన్ గాని, ఆ హార్ట్ బర్న్ గాని, ఆ ఎసిడిటీ గాని తగ్గుతుంది. ఓకే. కానీ అది దాని వెనకాలున్న ఆ అల్సర్‌ని గాని, గ్యాస్ట్రైటిస్ కానీ అడ్రెస్ చేయదండి. హ్మ్. సో, మీరు తీసుకునే ఈనో ఆ టెంపరరీ రిలీఫ్ మాత్రమే పనిచేస్తుందండి. ఇప్పుడు మీరు వన్స్ ఇన్ ఏ వైల్ ఒక నెలకొకసారి ఏదో బిర్యానీ తిని వచ్చి తీసుకుంటే ప్రాబ్లమ్ లేదండి. కానీ చాలామందికి ఆ రిఫ్లక్స్ డిసీజ్ అంటారు. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. ఆ ఉన్నవాళ్ళు గూడా ఆ హార్ట్ బర్న్ వచ్చినప్పుడల్లా రోజు తీసుకోవటం వల్ల క్రానిక్‌గా దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయండి. దాంట్లో ఓకే. ఉండే సోడియం వల్ల బీపీ రావటము, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటము, ఆ సోడియం లోడ్ ఎక్కువై హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు చాలామంది. ఓకే. సో, రీసెంట్‌గా ఒక పేషెంట్ చూసాం అలానే. సో, వాళ్ళు హి ఈజ్ ఒబేస్. సో, షాప్‌లో కూర్చొనుంటాడు. రోజు ఈనో పొద్దున, సాయంత్రం తీసుకొని లాస్ట్‌కి హిస్టరీ మనం బీపీ ఎందుకొచ్చింది, హార్ట్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందని ఎవాల్యుయేట్ చేస్తుంటే, ఆయన హిస్టరీలో డ్రగ్ ఉన్న మోస్ట్ కామన్ డ్రగ్ ఏంటంటే ఈనో. ఓహ్! మరి సో, లాంగ్ డ్యూరేషన్‌లో ఎప్పుడు ఎంత తీసుకోకూడదండి. ఫ్రీక్వెంట్‌గా తీసుకోవచ్చు? అసలు ఫ్రీక్వెన్సీ అనే కాదు. అసలు అది నిజంగా. ఓన్లీ ఫర్ ఎ సింప్టమాటిక్ రిలీఫ్. అంటే రైట్. మీకు సింప్టమ్‌ని తగ్గిస్తుంది కానీ జబ్బుని తగ్గించదండి. సో, ఎందుకు ఎసిడిటీ వచ్చిందనేది మీకు వారానికి ఒక 2 సార్ల కంటే ఎక్కువ ఎసిడిటీ, హార్ట్ బర్న్ వస్తుందంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ని కలవటం బెటర్ అండి. ఓకే. అంటే ఎప్పుడో ఒకసారి తీసుకోవడం ఎప్పుడన్నా నాట్ ఎన్ ఇష్యూ. నాట్ ఎన్ ఇష్యూ. రైట్. అండ్ అలాగే కొంతమంది ఏళ్ల తరబడి ప్యాంటాప్ ఏసుకుంటూ ఉంటారు ఆ టాబ్లెట్. అవును. జస్ట్ అలా ఓవర్ ద కౌంటర్ డ్రగ్ కాబట్టి తీసుకొని ప్యాకెట్స్ పెట్టుకొని అలాగే ఎక్కడైనా ఎళ్ళినా గూడా క్యారీ చేసుకుంటుంటారు. అంత ఫ్రీక్వెంట్‌గా తీసుకుంటారు గదా! సో, అది దాని తర్వాత వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసినప్పుడు ఈ ఎసిడిటీ గానివ్వండి, హార్ట్ బర్న్ గానివ్వండి, సో, ఇవన్నీ దాంట్లో ఉన్న మనం ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయకుండా హ్మ్. ఈ ఈ ప్యాంటాప్ ఆర్ ఎనీ రాబిప్రసోల్ ఆర్ ఎస్మోప్రసోల్ మల్టిపుల్ డ్రగ్స్ ఉన్నాయండి. వీటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. సో, ఇవేం చేస్తాయంటే మనం తీసుకున్న తర్వాత బ్లడ్ స్ట్రీమ్‌లో కలిసి మన యాసిడ్ సెక్రీషన్‌ని ఇర్రివర్సబుల్‌గా తగ్గిస్తుంటుంటాయి. ఓకే. సో, దానివల్ల ఓవర్ ద టైమ్ ఏమవుతుందంటే మన స్టమక్‌లో అసలు యాసిడ్ అనేదే ఉండదు. సో, యాసిడ్ మీరు ఎక్కువ ప్రొడక్షన్ అయితే వచ్చే ప్రాబ్లమ్సే చాలామంది చూస్తుంటారు. హ్మ్. కానీ మన యాసిడ్ అనేది మన డే టు డే లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీ ఫుడ్ డైజెషన్ కావటానికైనా, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అయినా, ఇప్పుడు బి12 అబ్జార్బ్ కావాలన్నా మన బాడీలో యాసిడ్ ఉండాల్సిందే. ఓకే. ఐరన్ అబ్జార్ప్షన్‌కి గూడా యాసిడ్ ఎన్విరాన్మెంట్ కావాలండి. అలాగే కాల్షియం అబ్జార్ప్షన్, మెగ్నీషియం అబ్జార్ప్షన్ వీటన్నిటికి యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో, యాసిడ్ తగ్గినప్పుడల్లా ఏమవుతుందంటే, ఆ యాసిడ్ జనరల్‌గా మన బ్యాడ్ బాక్టీరియాని గూడా చంపేస్తుంది మనం తీసుకునే ఫుడ్‌లో. సో, ఇలా లాంగ్ టర్మ్ యాసిడ్ లేకపోవటం వల్ల స్టమక్‌లో ఇన్ఫెక్షన్స్ రావటము, టైఫాయిడ్ లాంటి డిసీజెస్ చాలా పెరగటము. అలాగే ఈ పీపీఐస్ తీసుకున్న వాళ్ళకి చాలా లాంగ్ టర్మ్‌లో లంగ్ ఇన్ఫెక్షన్స్ గూడా వస్తున్నాయండి. ఓకే. ఎందుకంటే, ఆ బ్యాడ్ బాక్టీరియా చిన్న పేగులో నుంచి బ్లడ్‌లో కలిసి లంగ్‌లో గూడా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయటము. ఇది అఫీషియల్‌గా గూడా దాని అసోసియేషన్ ప్రూవ్ అయింది. ఓకే. సో, చిన్న పేగు ఇన్ఫెక్షన్స్ రావటము, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటము. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఆ విటమిన్ అబ్జార్ప్షన్స్ ఏవైతే తగ్గుతున్నాయో, ఇప్పుడు హైపోమెగ్నీసిమియా అంటారు. ఆ హ్మ్. మెగ్నీషియం తక్కువైనప్పుడు మన కండరాలలో నొప్పులు రావటము, ఓకే. వీక్‌నెస్ రావటము. సో, చాలామంది రిపీటెడ్‌గా ఈ ప్యాంటప్ తీసుకునే వాళ్ళు ఇవన్నీ ఎవరు అబ్జర్వ్ చేయరు. దానివల్ల ఇది వస్తుందని వస్తుందని ఎవరు తెలీదు. ఐడెంటిఫై చేయరు. ఓకే. సో, ఇలా మెగ్నీషియం తగ్గడం వల్ల చాలామంది ఫిట్స్ వచ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఎప్పుడైనా మెగ్నీషియం, హైపోమెగ్నీసిమియా ఉన్నప్పుడు ఈ టాబ్లెట్ బంద్ చేస్తూ అది రిప్లేస్‌మెంట్ తీసుకోవటం ఐడియల్ అండి. ఓకే. ఓకే. అలాగే ఒక పేషెంట్ మా దగ్గరకొచ్చారు. సో, హి ఈస్ టేకింగ్ ఫ్రమ్ పాస్ట్ 25 ఇయర్స్ ప్యాంటమ్ డైలీ. డైలీ. అది వేసుకోకపోతే తనకి మంట వచ్చేస్తుందని 25 ఇయర్స్ తీసుకున్నారు. కానీ తను వచ్చింది ఎమర్జెన్సీ దేనికంటే నడుస్తూ బాత్రూమ్‌లో జారి పడిపోయారు. హుహు. సో, తన తొంటి బొక్క విరిగింది. ఓకే. సో, తొంటి బొక్క ఎందుకు విరిగిందని తన హిస్టరీలో ఎవాల్యుయేట్ చేస్తే 25 ఇయర్స్ నుంచి ప్యాంటోప్ అనే టాబ్లెట్స్ ఇది తీసుకుంటుంది. వీక్ అయిపోయిందా? ఓకే. సో, ఆ కాల్షియం అబ్జార్ప్షన్, ఆ మెగ్నీషియం అబ్జార్ప్షన్స్ లాంగ్ టర్మ్‌లో లేక బొక్కలనేవి బాగా పలచబడిపోయి హ్మ్. సో, ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ అంటారు. సో, ఎలోన్ అది 100% కాజ్ చేయకపోయినా ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్ కానీ అది మేజర్ ఫ్యాక్టర్ అయింది ఆ పేషెంట్. రైట్. రైట్. సో, ఈ ఫ్రాక్చర్స్ అవ్వటం గానీ, ఈ మెగ్నీషియం డెఫిషియన్సీస్, ఈ చిన్న పేగు లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటివన్నీ చాలా లాంగ్ టర్మ్ పీపీఐస్ తీసుకోవటం వల్ల వస్తుంటాయండి. కొంతమందికి ఎక్స్‌ట్రా గ్రోత్స్, పాలిప్స్ కూడా వస్తుంటుంటాయి స్టమక్‌లో. హుహు. ఈ లాంగ్ టర్మ్ పీపీఐస్ తీసుకోవటం వల్ల. ఓకే. ఓకే. సో, మీరన్నట్టుగా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు
కండరాలు నొప్పిలాగా ఫార్మ్ అయిపోయి కంప్లీట్‌గా నర్వ్స్ రిలేటెడ్‌గా లాగానే చూడొస్తారా? అవును. అవును. సో, మెగ్నీషియం అనేది నర్వ్ ఒకటే కాదండి. అది జనరల్‌గా ప్రతి ఒక్క సెల్‌లో ఉండే మెంబ్రేన్‌ని స్టెబిలైజ్ చేస్తుంది. ఓకే. ఇన్‌సైడ్, ఔట్ కరెంట్స్‌ని మెయింటైన్ చేయటానికి మెగ్నీషియం అనేది చాలా మల్టిపుల్ వాటికి నీడెడ్. ఇప్పుడు మన పవర్ హౌస్, మైటోకాండ్రియా అనే సెల్‌లో ఏది దానికైనా గాని మెగ్నీషియం ఒక పార్ట్. సో, అది మెంబ్రేన్ స్టెబిలైజర్ అని గూడా అంటుంటారు. రైట్. సో, దానివల్ల ఆ కండరాల వీక్‌నెస్ వల్ల దానికి కావాల్సిన మెగ్నీషియం లేక వీక్‌నెస్ రావటము, ఎక్కువ నడవలేకపోవటం, ఫిట్స్ రావటము ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఓకే. ఓకే. అండ్ ఆల్సో కొంతమందికి మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఇట్లా చాలా ఉబ్బరంగా అనిపిస్తుంది. కొంతమందికైతే ఇంకొంచెం పీక్స్‌గా కొంచెం చాలా ఎక్కువ అయిపోయి ఏం తినలేరు గూడా మార్నింగ్ టైమ్స్‌లో. అది ఎందుకలా ఉంటుంది? అండ్ దానికి ఏం సో, చేయొచ్చు? చాలామంది మా దగ్గరికి ఇదే కంప్లెయింట్‌తో వస్తుంటారండి. ఎర్లీ మార్నింగ్ లేవంగానే పొట్ట ఉబ్బరంగా ఉంది. అసలు ఏ వర్క్ చేయలేకపోతున్నాము. హ్మ్. తినాలనిపించదు అని అంటుంటారు. సో, చాలామంది ఓన్లీ ఎసిడిటీ వల్లనే ఆ బ్లోటింగ్ వస్తుంది, ఆ గ్యాస్ వస్తుంది అనుకుంటుంటారు. హ్మ్. కానీ పొద్దున పూట బ్లోటింగ్ అనే దానికి గ్యాస్ కంటే ఎక్కువ చాలామందికి కాన్‌స్టిపేషన్. ఓకే. అంటే 2, 3 రోజుల్లో ఒక్కసారి వెళ్ళేవాళ్ళు. లేకపోతే వెళ్ళినా గాని చాలా మినిమల్ వెళ్ళటము. చాలా హార్డ్ స్టూల్ వచ్చే వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి స్టూల్ అనేది అక్కడే పేరుకుపోయి, దానివల్ల ఫుల్‌నెస్ వచ్చేసి అది బ్లోటింగ్ లాగా ప్రెజెంట్ అవుతుందండి. హుహు. సో, ఇదే మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో. కాన్‌స్టిపేషన్ వల్లనే బ్లోటింగ్ చాలా మందికి ఎక్కువవుతుందండి. ఓకే. అలాగే కొంతమందికి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఆహ్, బాగా పొట్ట సెంట్రల్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు పడుకున్నప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని ఒక కాంపోనెంట్ హ్మ్. ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళు నోటితోటి స్నోరింగ్. స్నోరింగ్ వల్ల గాలి ఎక్కువ నోటి ద్వారా పీల్చేస్తుంటుంటారు. ఓకే. ఓకే. సో, పడుకున్నప్పుడు ఆ గాలి అనేది పొట్టలోకెళ్ళిపోయి బాగా పొట్ట ఉబ్బి, అది గూడా పొద్దున్న లేవంగానే బాగా బ్లోటింగ్‌గా వాళ్ళు ప్రెజెంట్ అవుతుంటుంటారు. ఓకే. సో, ఇది ఒబెసిటీ, చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, సివియర్ స్నోరింగ్ ఉన్న వాళ్ళకి మనం కామన్‌గా ఏరోఫీజియా గూడా చూస్తుంటుంటాం. ఓకే. ఇంకొకటేంటంటే విజరల్ హైపర్ సెన్సిటివిటీ అంటారు. కొంతమందికి కొంచెం గ్యాస్ ప్రొడక్షన్ అయినా, నార్మల్ గ్యాస్ ప్రొడక్షన్ ఉన్నా వాళ్ళ బాడీ ఏమో చాలా ఎక్కువుందని ఫీల్ హుహు. అయిపోతుంటుంటారు. సో, దాన్ని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని గూడా అంటుంటారు. అందులో ఒక కాంపోనెంటే ఈ బ్లోటింగ్ ఉండుండొచ్చు. ఓకే. ఓకే. అలాగే ఇంకా వేరే కారణాలు గూడా ఉన్నాయండి. కొంతమందికి ఆకుకూరల్లో ఫాడ్‌మ్యాప్ అనే కంటెంట్ ఉంటుంది. హ్మ్. సో, ఈ హై ఫాడ్‌మ్యాప్ ఉన్న ఫుడ్ లైక్ యాపిల్ గాని, చెర్రీస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీ అది డైజెస్ట్ చేయలేదు. ఓకే. సో, దానివల్ల ఆ ఫాడ్‌మ్యాప్ అనేది పెద్ద పేగుకి అలాగే డైజెస్ట్ కాకుండా వెళ్ళి, అక్కడున్న బ్యాక్టీరియా దాన్ని డైజెస్ట్ చేసి ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ చేస్తుంది. ఓకే. సో, అట్లాంటప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ బ్లోటింగ్ అవ్వటము. అంటే ఏంటి సార్ ఫార్మాప్ అంటే వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇస్ సో, ఇట్? అదో పెద్ద అబ్రివియేషన్ అండి. హ్మ్. ఫెర్మెంటబుల్ ఆలిగో డై అండ్ మోనోసాకరైడ్స్ అండ్ పాలియాల్స్ అని ఉంటుంది. ఓకే. సో, అవి మన బాడీలో కొంతమందికి డైజెషన్ కావండి. రైట్. రైట్. సో, అప్పుడు మన బాడీ బ్యాక్టీరియా దాని నుంచి గ్యాస్ తయారు చేస్తుంది. దానివల్ల గూడా చాలా మందికి బ్లోటింగ్ వస్తుంది. ఇది చాలా మంది వెజిటేరియన్స్‌లో చూస్తుంటాం. హ్మ్. సో, వాళ్ళు వెజిటబుల్సే తీసుకుంటారు. కానీ వాళ్ళకి ఆ కాంపోనెంట్ అనేది డైజెస్ట్ కాక ఆ బ్లోటింగ్ సింప్టమ్ అనేది డే ఇన్, డే ఔట్ ఉంటుంది. ఓకే. సో, ఇలా కాన్‌స్టిపేషన్ తీసుకోవచ్చు. మీరు ఫుడ్ రిలేటెడ్ బ్లోటింగ్ అయ్యుండొచ్చు. అలాగే ని గాలి మింగటం ఏరోఫేజియా వల్ల అయ్యుండొచ్చు. కొంతమందికేంటంటే లెర్న్డ్ బిహేవియర్. వాళ్ళ పొట్ట, వాళ్ళ డయాఫ్రామ్ కలిసి కాంట్రాక్ట్ కావండి. దాన్ని అబ్డామినోఫ్రీనిక్ డిస్సినర్జీ అంటారు. ఓకే. సో, డయాఫ్రామ్ అనేది మన లంగ్స్‌ని, పొట్టని సెపరేట్ చేసే ఒక మజిల్ అండి. సో, మీరు గాలి తీసుకున్నప్పుడల్లా డయాఫ్రామ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో, మన ఫుడ్‌ని గాని, మన ఇంటెస్టైన్‌ని గాని పుష్ చేసేటప్పుడు అది కూడా కాంట్రాక్షన్ హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, మన పొట్ట కండరాలు కూడా అలాగే పుష్ చేస్తుంటాయి. సో, కొంతమందికి ఏమవుతుందంటే పొట్ట కండరాలు మన అరిగిన ఫుడ్ కిందకి వెళ్ళకుండా అది కాంట్రాక్ట్ కావాలి. ఆ టైంలో అది కాంట్రాక్ట్ కాకుండా రిలాక్స్ అవుతాయి. ఓకే. సో, ఆ పోవాల్సిన ఫుడ్, ఆ గ్యాస్ అంతా అక్కడే నిలిచిపోతుంది. సో, వాళ్ళకి స్ట్రక్ అయిపోయిన ఆ! ఫీలింగ్ ఉంటది సో, వాళ్ళకి. అబ్నార్మల్ ప్రొడక్షన్ ఏమి ఉండదండి హ్మ్. వాళ్ళకి. ఆ డిసింక్రనీ వల్ల బ్లోటింగ్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. కొంతమందికి ఇలాంటి పడడం కాకపోయినా గూడా నార్మల్‌గా ఫుడ్ తిన్న వెంటనే బాగా ఎక్కువగా గ్యాస్ పట్టేసినట్టుగా లోవర్ బెల్లీలో చాలా ఎక్కువగా ఫిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది గదా! అదెందుకొస్తుంది సార్? అదే అండి. ఇంతకుముందు మనం డిస్కస్ హ్మ్. చేసినట్టు కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు. కొంతమందికి వీట్ ఇంటాలరెన్స్ అంటారు. ఓకే. కొంతమందికి పాలు పడవు. కొంతమందికి గోధుమలు పడవండి. కొంతమందికి ఈ ఫాడ్‌మ్యాప్స్ అనేది పడవు. సో, మన బాడీలోకి వెళ్ళిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అది డైజెషన్ గాక బ్లోటింగ్ వచ్చేవాళ్ళుంటారు. హ్మ్. కొన్ని ఫుడ్స్ ఏమో ఆ ఇరిటేషన్ గ్యాస్ట్రిక్ మ్యూకోసాని ఇరిటేట్ చేయడం వల్ల
ఆ ఎసిడిటీ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఒకటండి. సో, ఇమ్మీడియేట్‌గా హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లో వచ్చేదేమో అసిడిటీ రిలేటెడ్. ఓకే. ఒక 1, 2 అవర్స్ దాని డైజెషన్ కాక వచ్చే ప్రాబ్లమే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాల వల్ల అయ్యుండొచ్చు, గోధుమల వల్ల అయ్యుండొచ్చు, ఫాడ్‌మ్యాప్ వల్ల అయ్యుండొచ్చు. సో, ఈ మధ్య ఎక్కువగా ఎండోస్కోపీ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. హార్ట్ బర్న్ ఉన్న వాళ్ళు అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎండోస్కోపీ చేస్తారా? ఏ రిలేటెడ్ ఇష్యూస్‌కి ఎక్కువగా ఎండోస్కోపీ చేస్తుంటారు? సో, జనరల్‌గా మీరు అడిగినట్టు హార్ట్ బర్న్‌కి ఎండోస్కోపీ చేయిస్తారా? చేయరా? సో, హార్ట్ బర్న్ అనేది ఒక సింప్టమ్ అండి. సో, అదే ఒక వారంలో మీకు ఒక 2, 3 రోజుల కంటే ఎక్కువ ఉండటము. ఒక డాక్టర్‌ని కలిసారు. హి హాస్ ప్రిస్క్రైబ్డ్ సమ్ మెడికేషన్స్. సో, అది తీసుకున్న ఒక నెల తర్వాత గూడా మీకు అలాగే లక్షణాలున్నాయి. హ్మ్. సో, మీరు మెడికేషన్స్ తీసుకున్నా గానీ మీ లక్షణాలు తగ్గట్లేదు. అలాంటప్పుడు దాన్ని పర్సిస్టెంట్ డిస్పెప్సీ అంటారు. ఓకే. సో, అలాంటి టైంలో ఎండోస్కోపీ చేయటము. హ్మ్. ఆ గ్యాస్ట్రో ఎసోఫేజియల్ రిఫ్లక్స్ కూడా చాలా రోజులు ఉన్న వాళ్ళకి వెంటనే ఎండోస్కోపీ చేస్తామండి. అలాగే ఇప్పుడు మీకు రక్త శాతం తక్కువుంది. ఎనీమియా అంటారు. హ్మ్. సో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఎనీమియా ఉన్నప్పుడు గూడా ఎండోస్కోపీ చేస్తామండి. ఓకే. లేకపోతే మీకు సడెన్‌గా బ్లడ్ వామిటింగ్ అయింది. మీరు తింటున్న వెంటనే గొంతులో అడ్డుకుంటున్నట్టు అనిపిస్తుంది. తినేటప్పుడు గొంతులో బాగా నొప్పొస్తుంది. ఇలాంటి వాటికి గూడా ఎండోస్కోపీ చేస్తామండి. సో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఎనీమియా, డిస్ఫేజియా ఓకే. అలాగే ఈ డిస్పెప్సీ అంటారు. ఎసిడిటీ ప్రాబ్లమ్స్‌కి మీ రక్త శాతం తగ్గిన, హ్మ్. లేకపోతే సడెన్‌గా మీరు ఒక నెలలోనే 5, 6 కేజీలు తగ్గిపోతున్నారు. ఎందుకని తెలియట్లేదు. సో, అది అబ్జార్ప్షన్ ప్రాబ్లమా? లేకపోతే ఇంకేమైనా అల్సర్స్ ఉన్నాయా? ఇంకేమైనా కంతులున్నాయా? అని తెలుసుకోవడానికి గూడా ఎండోస్కోపీ ఒకసారి చేస్తామండి. రైట్. లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఎవరికైనా క్యా పేగు క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి గూడా చేస్తామండి. సో, దీస్ ఆర్ ద ఫ్యూ కామన్ ఇండికేషన్స్ ఫర్ ఎండోస్కోపీ. సో, కొంతమందికి మోషన్‌లో బ్లీడింగ్ వస్తుంది. అది అంటే కొంచెమైనా లిమిటెడ్‌గా అయినా సరే కొంతమందికి ఎక్కువగా గూడా ఉంటది ఆ కండిషన్. సో, ఎందుకలా వస్తుంది సార్? సో, దాన్ని బ్లీడింగ్ పిఆర్ అంటారండి. అంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్. సో, దానికి వయసుని బట్టి కారణాలు మారుతుంటాయండి. సో, చిన్న పిల్లలకి, అడల్ట్స్‌కి, ఎల్డర్‌లీకి. సో, కానీ ఇప్పుడున్న మన యంగర్ జనరేషన్‌కి మోస్ట్ కామన్ బ్లీడింగ్ పిఆర్ కాజ్ ఏంటంటే ఫిషర్ అంటారండి. అంటే మనం వాటర్ సఫిషియెంట్‌గా తీసుకోకుండా లో ఫైబర్ ఫుడ్స్ ఆర్ జంక్ ఫుడ్స్ బర్గర్ గాని, పిజ్జా తీసుకోవటం వల్ల మోషన్ అనేది హార్డ్ అయ్యి అప్పుడు అక్కడ మోషన్ పోయే ద్వారం దగ్గర ఆ హార్డ్ స్టూల్ ఉండే పూతని కట్ చేస్తుందండి మ్యూకోజాని. ఓకే. దానివల్ల బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో, వాళ్ళకి ఆ బ్లీడింగ్‌తో పాటు మోషన్ చాలా గట్టిగా రావటము, మోషన్ పోయేటప్పుడు భరించలేనంత నొప్పి. హ్మ్. ఒక రంపంతో కోస్తే ఎలా ఉంటుందో అంత సివియర్ పెయిన్ వస్తుంది. సో, ఆ పెయిన్‌ఫుల్ మోషన్ రావటము, దాంతో పాటు బ్లీడింగ్ ఉంటే దాన్ని మనం ఫిషర్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో, అదొక కామన్ కాజ్ అండి మనం చూసేది ఇప్పుడు అడల్ట్స్‌లో. ఇంకోటేంటంటే ఇలాగే ఈ జంక్ ఫుడ్ వల్ల, ఈ కాన్‌స్టిపేషన్ వల్ల వాళ్ళు ఎక్కువ సేపు మోషన్ కమోడ్‌లో స్ట్రెయిన్ చేయటం వల్ల మనకి నార్మల్‌గా ఉండే హెమరాయిడ్స్ అంటారు. పైల్స్ అంటారు వాటిని. సో, చాలామంది పైల్స్ అనేవి కొత్తగా తయారవుతాయి అనుకుంటారు. హ్మ్. కానీ అవి నార్మల్ బ్లడ్ కుషన్స్ అండి. సో, మీరు మోషన్ పోయేటప్పుడు పోయిన తర్వాత మళ్ళీ ఇన్వాలంటరీగా పడిపోకుండా ఆపటానికి సపోర్ట్ చేసే ఒక కుషన్. హుహు. అది మీరెప్పుడైతే బాగా స్ట్రెయిన్ చేస్తున్నారో హార్డ్ స్టూల్స్ వల్ల, అవి వాటి మీద ప్రెషర్ పడి, అవి పెద్దగా ఉబ్బి కిందికి సాగవుతుంది. ఓకే. సో, అప్పుడు వాటికి ఇంకెక్కువ ప్రెషర్ అయిపోయి వాటి నుంచి బ్లీడింగ్ అవుతే వాటిని హెమరాయిడ్స్ అంటారు. రైట్. సో, దాంట్లో గ్రేడ్ 1-4 గ్రేడ్స్ ఉంటాయి. సో, 1 అండ్ 2 అనేవి జనరల్‌గా మనము డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అదే ఫైబర్ డైట్ ఇవ్వటము, సఫిషియెంట్ 3-4 లీటర్స్ తాగటము. హ్మ్. కమోడ్‌లో స్ట్రెయిన్ చేయకుండా వచ్చినంత వరకే ఒక లెస్ దెన్ 5 మినిట్స్ ట్రై చేసి వచ్చేయటము. ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయండి. కొద్దిగా హెల్ప్ చేయటానికి. ఇది గ్రేడ్ 1-2 వరకు ఇది హెల్ప్ చేస్తుందండి. ఓకే. గ్రేడ్ 3 అంటే వాళ్ళు మోషన్ పోయిన ప్రతిసారి పైల్స్ అనేవి బయటకొచ్చేస్తుంటాయి. హుహు. కానీ తర్వాత మోషన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తుంటాయి గానీ చాలా పెద్దగా అయ్యి ఉంటాయి వాళ్ళకి. ఓకే. సో, ఇలాంటి వాళ్ళకి కొంతమందికి ఎండోస్కోపిక్‌గా గూడా రబ్బర్ బ్యాండ్స్ వేయొచ్చు. కానీ బ్లీడ్ చాలా ఎక్కువవుతుందంటే దాన్ని సర్జికల్ గూడా ట్రీట్ చేయొచ్చండి. రైట్. గ్రేడ్ 4 పైల్స్ అంటే వాళ్ళకింకా పైల్స్ అనేవి మొత్తం బయటికొచ్చేసి అలానే ఉండిపోతాయి ఉబ్బి. హుహు. సో, అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా సర్జరీ చేయాలండి. సో, ఎప్పుడైనా గ్రేడ్ 1 అండ్ 2 ఉన్నప్పుడే మనం డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ మినిమల్ మెడికేషన్స్ తోటి దాన్ని ట్రీట్ చేయొచ్చండి. రైట్. రైట్. సో, ఇక్కడ పైల్స్‌కి అండ్ అలాగే ఫిషర్స్ అంటున్నారు కదా! దానికి మేజర్ డిఫరెన్సెస్ ఏముంటాయి సార్? సో, పైల్స్ అనేది మోషన్ అయిపోయిన తర్వాత పెయిన్‌లెస్ బ్లీడ్ అండి. హ్మ్. సో, వాళ్ళకి మోషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలియకుండా కమోడ్‌లో ఫ్రెష్ బ్లడ్ ఫాస్ట్‌గా పడిపోతుంటుంటుంది. ఓకే. ఓకే.
సో పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంది అంటే మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పైల్స్ అండి. ఫైల్స్. ఓకే. కానీ పెయిన్‌తో పాటు ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. అది మోషన్ పోయినప్పుడే వస్తుంది అంటే అది ఫిషర్ అని మనం అనుకోవచ్చు. హుహు. ఓకే. సో, అలాగే కొలనోస్కోపీ చేస్తుంటారు కదా! సో, ఏ కండిషన్స్‌కి కొలనోస్కోపీ చేస్తారు సార్? సో జనరల్‌గా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు మోషన్‌లో బ్లడ్ వచ్చే వాళ్ళకి హ్మ్. అది నార్మల్ మెడికేషన్స్‌తో కంట్రోల్ అవ్వట్లేదు. అది పైల్స్, హిమరాయిడా అని కూడా చెప్పలేకపోతున్నాము. సో అలాంటి వాళ్ళకి మనం కొలనోస్కోపీ చేయొచ్చండి. రైట్. సో అదర్ కాజెస్ ఆఫ్ బ్లీడింగ్ పియర్. సో వాళ్ళకి పాలిప్స్ అంటారు. ఎక్స్‌ట్రా గ్రోత్స్. దాని నుంచి కూడా కొంతమంది బ్లీడ్ అవుతుంటారండి. క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా మోషన్‌లో బ్లడ్ లాగా ప్రెజెంట్ హుహు. అవుతుంటారు. సో ఎనీ బ్లీడింగ్ పియర్ ఎవరికైనా 45 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మోషన్‌లో బ్లడ్ రావటము, సడెన్‌గా వాళ్ళు బరువు తగ్గిపోయి మోషన్ హార్డ్ అవుతుంది. లేకపోతే సడెన్‌గా ఒక 2 రోజులు మోషన్ నార్మల్ వస్తుంది. తర్వాత ఇంకో నెల రోజులు లూజ్ మోషన్స్ అవుతున్నాయి. సో దాన్ని ఆల్టర్నేటింగ్ బవల్ హ్యాబిట్స్ అంటారండి. ఓకే. సో అలాంటి వాళ్ళకి. కొంతమందికి నెలల తరబడి మోషన్స్ అవుతూనే ఉంటుంటాయి. సో క్రానిక్ డయేరియా అంటారు. హ్మ్. సో అట్‌లీస్ట్ 1 ½ మంత్, 2 మంత్స్ దాటినా గూడా మందులతోటి ఆ మోషన్స్ తగ్గట్లేదు అన్న వాళ్ళకి మనం కొలనోస్కోపీ చేస్తాం. సో ఓకే. క్రానిక్ డయేరియా లేకపోతే సంవత్సరాల తరబడి అసలు వాళ్ళకి మోషన్ పోలేకపోతున్నారు. వారానికి 1, 2 సార్లే మోషన్ ఎళ్తున్నారు. ఆ క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉండి దాంతో పాటు వెయిట్ లాస్ ఉన్నా, లేకపోతే సడెన్‌గా బ్లడ్ కనపడినా, సో వీళ్ళకి కొలనోస్కోపీ చేస్తుంటామండి. ఓకే. లేకపోతే స్క్రీనింగ్ కొలనోస్కోపీ అంటారు. సో జనరల్‌గా మన కంట్రీలో లేదు. వెస్టర్న్ వరల్డ్‌లో ఫాలో అవుతుంటారు. హ్మ్. సో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తుంటారండి. సో ఇవి కామన్ ఇండికేషన్స్. రైట్ సార్. డన్ సార్. థాంక్ యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ యూర్ టైమ్. థాంక్ యూ. రైట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.